నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన పెండం జనార్దన్ ఇటీవలే మృతి చెందారు. అయితే అతనికి ముగ్గురు కుమారులు ఒక కూతురు ఉన్నారు. ఇటీవల తన తండ్రి పేరిట ఉన్న ఆస్తిని ఆ కూతురికే తెలియకుండా ముగ్గురు అన్నదమ్ములకు గుట్టుచప్పుడు కాకుండా పట్టా చేసి పంచుకున్నారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితురాలు అధికారులను ఆశ్రయిస్తే అన్నదమ్ములతో రాజీ కుదుర్చుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నట్లు బాధితురాలు గంగుల వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబం ఆందోళన చేపట్టారు. అడిగితే గ్రామ పంచాయతీలో నోటీస్ బోర్డు వేసిన అన్నదన్న 8 నెలల జనవరి నుంచి ఇప్పటి వరకు ఇత్త 2 ఫ్యామిలీ మెంబర్లు ఇష్యూ చేసింది. గోసంపల్లెలా మాది 3వ ఫ్యామిలీ మెంబరు. నోటీస్ బోర్డే ఎక్కలేదు మాది. ఆ స్టేట్మెంట్ కూడా మీకు ఇస్తా. 2 మొత్తం 3 చీరు గ్రామ పంచాయతీల మొన్న నా కేసు అయ్యేదాకా అలా 2 గ్రామ పంచాయతీలో పెట్టిరు. మాది అసలు పేపర్ కూడా పెట్టలేరు. వీళ్ళు తీసుకున్న సాక్షులు కూడా ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక్క మూలకి అక్కడ ఉంటాడు, ఒక్క మూలకి ఇక్కడ ఉంటాడు. ఇంటి పక్కోడు లేడు, ఇంటి వెనుకోడు లేడు. సాక్ష్యం తీసుకున్న సాక్షులు కూడా ఈ కేసు రద్దు చేసుకున్నామని నా దగ్గరకు వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఏమైనా కుట్టలేని సాక్ష్యం సంతకం పెట్టి ఏం కాదట, పిట్టి కేసు అట. ఇట్లా పోయి అట్లా వస్తారట. ఇది అయిపోయింది. మొన్న కొత్త డ్రామా ఏం చేసి దత్తతాని కలెక్టర్ దగ్గర కొత్త డ్రామా క్రియేట్. ఇదే ఎంఆర్ఓ గారే వెనక ఉండి గైడెన్స్ ఇచ్చి ఎంఆర్ఓ ఆర్ఏ కలిసి గైడెన్స్ ఇచ్చి వీళ్ళని ముందడికి పంపించారు. ఇది నాకు దత్తత ఇచ్చినట్టుంటే గోసంపల్లెలు ఎంక్వైరీ చేయండి, నేను ఉండే కుస్తాపూర్ వచ్చి ఎంక్వైరీ చేయండి. కుస్తాపూర్ లో వీళ్ళ నాన్న పెరిగింది పుట్టింది ఆడ సంపాదించుకొని బతకచ్చిండు. 2 విలేజ్లలో ఎంక్వైరీ చేయండి. దేనికన్నా నేను బాధ్యుండే, జైలుకు పోయేందుకు కూడా నేను బాధ్యుండే. ఒకవేళ నాకు దత్తతకు ఇచ్చినట్టుంటే, నేను దత్తతకు తీసుకున్నట్టుంటే. ఎందుకంటే నేను కూడా 9th వరకు ఎల్లాపుల్లో చదివినా, నేను డాక్యుమెంట్లు అన్ని పెట్టినా. నా భార్య ఎస్ఎస్ ఇక్కడనే. నా మ్యారేజ్ అయినాక నా రేషన్ కార్డు తీసుకున్నా. దొంగ రేషన్ కార్డు కూడా సృష్టించారు వీళ్ళు. నాకు మ్యారేజ్ కాకముందే రేషన్ కార్డులో పేరుందట నా భార్యది. దీని మీద మళ్ళా కేసు ఎత్తా నేను. నా భార్య పేరు ఎట్లా వచ్చింది రేషన్ కార్డులకు, వీళ్ళు ఎట్లా సృష్టించి తీసుకపోయారు, దీని మీద కూడా కేసు ఎత్తా. నువ్వు సెటిల్మెంట్ చేసుకో అంతే తప్ప ఇంకోటి ఏం జరగాలి. నాతో ఏది కాదు, ఇది మారది. నువ్వు సెటిల్మెంట్ చేసుకోవాలని నాకు ప్రేరిస్తుంది. ప్లస్ నా దగ్గరికి మనుషులు కలిసి కూడా భయపెడుతున్నారు అంతే. నన్ను ఎంతసేపు పేరెంట్స్ కూడా ఫాలో చేస్తారు తప్ప కానీ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్యాన్సల్ చేయండి అంతే మీరు చేసేది. నేను మా నాన్నకి పుట్టినా, నేను 6వ మనిషిని. నాకు 6వ భాగం కావాలని నేను కోర్టులో కేసు వేసిన. ఆల్రెడీ మేము 6 అయితే 6వ భాగం కావాలి అని కోర్టులో కేసు వేసిన. అది అయితే లేదు. మీరు ఇది ఎట్లా ఎందుకు చేసేది ఇది అంటే నాతో ఏది కాదు, ఇది ఇంతే, ఇది మారదు అని బెదిరిస్తుంది నన్ను. ఆర్ఏ సెటిల్మెంట్ చేసుకోమంటుంది. ఆర్ఏ గారు సెటిల్మెంట్ చేస్తారట, మేడం సెటిల్మెంట్ చేస్తాడు, సెటిల్మెంటే చేసుకోవాలట. నా ఆస్తి ఇదేమో సార్ అసలు సెటిల్మెంట్ చేయడానికి. మా నాన్న ఆస్తి నేను కోర్టులో కేసు వేసుకోవాలి. ఎట్లా వస్తుంది అంత భాగం నాకు. ఇది ఎక్కడ జరిగింది అని అడిగితే నన్ను సెటిల్మెంట్ చేసుకోమంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి. మరి నా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ నేను ఉండాలి. మేము 6గురం, మా నాన్న పుట్టిన మేము 5గురమే ఉన్నాం. సెటిల్మెంట్ అంటే ఏం డబ్బులు సెటిల్మెంట్ చేసుకోమంటారు? డబ్బులు సెటిల్మెంట్ చేసుకోండి. ఇది ఇంతే సెటిల్మెంట్ చేసుకోండి. నేను వాళ్ళ పుట్టినట్ట మరి ఏ విలేజ్ అమ్మని ఎవరు మరి మల్లపూర్ మండలం. ఇక్కడ మా నాన్న ఆస్తి కానాపూర్ మండలం కొత్తపేట శివారు గోసంపల్లి గ్రామం కొత్తపేట శివారు. సర్వే నెంబర్ 222 సర్వే నెంబర్ పంట భూమి కొత్తపేట చివరిలో ఉంది. దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేసిరు వీళ్ళు. లంచాలు తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసిరు. మాకు సెటిల్మెంట్ అవసరం లేదని చెప్తున్నాం. మేడంకు కూడా చెప్పినాం మస్తార్లా. మేడం మిమ్మల్ని మిస్గైడ్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోరని చెప్తే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళని మా ఇంటి మీదకి తోలెత్తుంది తప్పితే ఎలాంటి చర్య తీసుకుంటలేదు. సాక్షి సంతకం పెట్టారు, వాళ్ళే ఏమని సెటిల్మెంట్ చేసుకోవాలంటే లేదంటే మా మీద తప్పుడు కేసులు బనాయించి మా మీద రిటర్న్ కేసులు వేపిస్తారట.